ఇచ్చిన మన తల్లి సంఘానికి మన సంఘానికి నా ధన్యవాదాలు. నాకు ఇచ్చిన గ్రీటింగ్కు మనకిచ్చిన అయ్యగారుకు సమయం ఇచ్చిన అయ్యగారుకు నా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను ఇక్కడ వచ్చినప్పుడు 2007 నుంచి మేము చర్చికి వచ్చినప్పుడు అప్పుడు చర్చిలో ఎంతమంది ఉండేదంటే మా అంటే 15-20 మంది కంటే ఎక్కువ ఉండేది కాదు. కానీ మనకి ఇంత గొప్ప సంఘాన్ని మనకి ఇచ్చినందుకు మనం ఎంతో సంతోషంగా ఉండేవాడతాం. ఇది ఎందుకంటే నాకు ఇక్కడ చర్చికి రావాలంటే నాకు తెలియదు. అప్పుడు నాకు ఇక్కడ చర్చికి తోలుకొచ్చిందంటే నన్ను సునీల, శ్రీకాంత్, చిరంజీవి వీళ్ళతో పాటు నేను ఒక చిన్న పిల్లను. అప్పుడు నాకు 11 సంవత్సరాలలో పెళ్లి చేసిండ్రు. కానీ చర్చికి వాళ్ళు వస్తే ఊకే నేను అనేది, ఎందుకు మీరు చర్చికి పోతుండ్రా అంటే చర్చికి పోతే చాలా బాగుంటుంది అక్క, నువ్వు రావాలి అంట అని నన్ను సునీల ఊకే బలవంతంగా చేసి ఇక్కడ తోలుకొచ్చేది. అయితే నేను చర్చికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంతమంది లేకపోతే 15 మంది ఆడపిల్లలు ఉంటే 4-3 మగపిల్లలు ఉండేది చర్చిలో. అప్పుడు నుంచి ఇప్పటి వరకు మనకు సంఘము ఎంత ఎదుగుదల దేవుడు మనకి ఇచ్చిండంటే చాలా గొప్పగా ఇచ్చిండు. కానీ వేరే వేరే చర్చిలలో చూస్తే ఎంత మంచిగా ఉండదు, కానీ మన చర్చికి వస్తే ఎంతో మనసు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఒక్క వారం చర్చికి రాకపోతే ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ మనకు దేవుడు ఇచ్చిన ఈ సంఘాన్ని ఎంతో గొప్ప సంఘం ఇచ్చిండు. దేవునికే మహిమగలును గాక. కానీ దేవుడు ఎంతో గొప్ప కార్యక్రమాలు మనం చేసినప్పుడు ఎంతో సంతోషంగా మనం దేవుని సేవలో దేవునందు విశ్వాసంతో మనం ఉంటే దేవుడు ఏది మనకు కాదు అన్నాడు. మనకు ప్రత్యేకంగా అయినా కానీ దేవుడు మనకు అన్ని విధాల సాయం చేస్తాడు. కానీ మా విషయంలో మాత్రం చాలా గొప్ప మేలు చేసినది గొప్ప దేవుని ఎప్పటికీ మేము మర్చిపోలేము. మేము ఒకప్పుడు మాకు ఇల్లు రేకులు ఇల్లు ఉన్నప్పుడు 50,000 మేము ఇల్లు ముహూర్తం చేసినాము. కానీ దేవునందు విశ్వాసంతో ఉంటే మాకు ఎంతో గొప్ప కార్యంలో మాకు 2 అంతస్తుల బిల్డింగ్, మా కష్టం మాకు ఏది భూమి లేదు ఏది లేదు, మళ్ళా రెక్కల కష్టంతో దేవుని మీద విశ్వాసంతో మేము ప్రార్థన చేసుకుంటా మేము నడిచినాము. కానీ దేవుడు మాకు ఎంతో మేలు చేసిండు, మాకు దేవుడు గొప్ప సాయం చేసిండు. మా సురేష్ గిడ బాగలేనప్పుడు గిడ మేము నీమ్స్లు వేసుకొని ఉంటే చచ్చిపోతాడు, ఇప్పుడు వస్తాడో రేపే వస్తుందో ఇంటికి పీను, కానీ మస్తు ఏడ్చుకున్నాం మా మడితి కోసం. కానీ దేవుడు మా అందు ఎంతో విశ్వాసంతో ఉండి మేము ఆయనకి ఎంత లేవబడి ఉన్నప్పటికీ మనం లేవనెత్తినంటే గొప్ప దేవుడు. దేవునికి మేమైతే చాలా చాలా ఏమి ఇచ్చినా మేము దేవుని రుణం మాత్రం తీర్చుకోలేము. గొప్ప సాయం చేసిండు దేవుడు మా పక్షాన. కానీ దేవుని ఏది మర్చిపోలేము. కానీ దేవుని సంఘం అంటే మనకు తెలవాలంటే దేవుని కోసం మనకు ముందు తెలవాలి. దేవుని కోసం తెలిస్తే నాకైతే చదువు రాదు ఏమి రాదు, కానీ దేవుని కోసం అంటే నేను చాలా ఇష్టపడతా. ఏది అయినా కానీ నేను మనసులను నమ్మగా దేవునందు విశ్వాసంతో ఎవరు ఏది చెప్పినా కానీ నేను ఎవరిది ఏది నమ్మ దేవుని మీద భారం వేసే నడుస్తా. అది ఏమన్నా కానీ అది ఎట్లనన్నా కానీ దేవుని మీదనే భారం వేసి నడుస్తా. కానీ మళ్ళీ ఇక్కడ మన సంఘాన్ని ఇప్పుడు 34 సంవత్సరాలు గడుపుతున్న దినాన్ని బట్టి ఎంతో అద్భుతమైన కార్యాలు మన సంఘంలో నడుస్తున్నాయి. మరి సంఘం ఇచ్చిన సంఘానికి సంఘ ప్రజలకు అందరికీ నా వందనాలు. మరి అయ్యగారికి సమయం ఇచ్చిన అయ్యగారికి నా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను.